కూలీ మూవీ రివ్యూ. రజనీకాంత్ గారి కూలీ మూవీ ఇప్పుడే చూశాను. సినిమా ఎలా ఉంది? లోకేష్ కనకరాజ్ ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా బాగుందా? అసలు సినిమా చూశాక నాకెలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, దేవా తన ఫ్రెండ్ని చంపిన వారిపై చేసే యుద్ధమే ఈ సినిమా. లోకేష్ గారు తీసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాల కన్నా ఈ కూలీ సినిమా బాగుందా అంటే లేదనే చెప్పాలి. అలా అని వరస్ట్ మూవీ కూడా కాదు. సినిమాలో కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కి పూనకాలు తప్పించే సీన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి, యాజ్ గా రజనీ సార్ కుమ్మేశారు. ఈ ఏజ్ లో కూడా ఆ పర్ఫార్మెన్స్ కి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సినిమాలో ఉన్న క్యాస్ట్ అందరికన్నా నాకు బాగా నచ్చిన రోల్ మాత్రం దయాల్ రోల్. షోబిన్ షాహిర్ ఆ రోల్లో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. సినిమాకి మెయిన్ విలన్ ఈ దయాలే అనిపిస్తుంది ఒక టైంలో. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. నాకైతే లేడీస్ హాస్టల్లో వచ్చే యాక్షన్ సీన్ చాలా నచ్చింది. అనిరుద్ధ్ బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు మాత్రం మైండ్ పోతుంది. ఇంటర్వెల్ ట్విస్టే అనుకుంటే సెకండ్ హాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ 2 ట్విస్టులు మాత్రం మామూలుగా లేదు. కింగ్ నాగార్జున గారు కూడా విలన్ గా ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. నాగార్జున సార్వి కొన్ని సీన్సే ఉన్నా బాగా పర్ఫామ్ చేశారు. మరి అన్ని బాగున్నాయి. మరి ఎక్కడ తేడా కొట్టిందంటే, లోకేష్ గారు మాత్రం సినిమాని చాలా డిసప్పాయింట్ చేశారు. కూలీ సినిమాని కూనీ చేసేశారు. లోకేష్ గారు భారీ కాస్టింగ్ తీసుకున్నారు, కానీ స్టోరీ బాగా బిల్డ్ చేసుకోలేకపోయారు. కాస్టింగ్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఓన్లీ రజనీ, శోభిన్, నాగార్జున వీళ్ళని మాత్రమే ఫుల్ గా యూజ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళని క్యామియోస్ లాగా యూజ్ చేసుకున్నారు, కానీ ఆ క్యామియోస్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఉపేంద్ర గారి క్యామియో ఓ రకంగా బానే ఉంది, కానీ అమీర్ ఖాన్ గారి క్యామియో నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే రన్ టైం ని కొంచెం తగ్గించాల్సింది. కొన్ని చోట్ల బోర్ కొట్టింది నాకు. లోకేష్ గారి నుంచి ఇలాంటి సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లియో సినిమా తర్వాత ఓ సాలిడ్ సినిమా తీస్తాడు అనుకుంటే సగం సగం సినిమా తీశాడు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఫైనల్ గా ఈ కూలీ సినిమా గురించి చెప్పేది ఏంటంటే, మధ్యలో వచ్చే కొన్ని సీన్స్, సాంగ్స్, ట్విస్ట్లు, అనిరుద్ధ్ బీజిఎం, రజనీ, నాగ్, షోబిన్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.